హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా పిచ్చుక పొట్లకాయతో పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అయితే ఈ పెరుగు పచ్చడి మనం ఆవ పెట్టి ప్రిపేర్ చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా ఇది చపాతీలోకి, ఉప్మాలోకి కూడా చాలా బావుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొట్లకాయ ఆవ పెట్టిన పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ఈ పెరుగు పచ్చడి కోసం ఇక్కడ నేను పిచ్చుక పొట్లకాయ ఒకటి తీసుకుంటున్నానండి. సో, ఇవన్నీ చిన్నగానే ఉంటాయన్నమాట. దీన్ని నింజుడికాయ అంటారు. అదేవిధంగా పొట్టి పొట్లకాయ అని కూడా పిలుస్తారు. మామూలుగా మనకి పొట్లకాయ అంటే కాస్త పొడవుగా ఉంటాయి కదా! కాకపోతే ఈ పొట్లకాయ అనేది పొట్టిగా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం లేయర్ ఏమీ పీల్ చేయక్కర్లేదు. ఈ విధంగానే సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను సర్కిల్స్ లాగా కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న వీటిల్ని మనం ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలని ఇందులోకి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మరీ 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త ముక్క అనేది కొంచెం గట్టిగా అదేవిధంగా ఉడికుండాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పుని వేసి ఈ ముక్కలను మనం ఉడకనివ్వాలి. ఇవి ఉడికే లోపల మనం ఆవపిండి అనేది రెడీ చేసుకుందాం. దానికోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు పొట్లకాయలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందామండి. ఇక్కడ మనకి 50% పొట్లకాయలు అనేది కుక్ అయి ఉన్నాయి. మనం 90% కుక్ అయిన తర్వాత ఈ పొట్లకాయని స్ట్రెయిన్ చేసుకుందాము. మరీ మెత్తగా ఉడికిచ్చేసామనుకోండి పొట్లకాయ అనేది మ్యాష్ అయిపోయి బాగుండదు టేస్ట్ అనేది. కాస్త ముక్క అనేది తగులుతూ ఉండేటట్టుగా కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ వేడి నీళ్ళలో నుంచి ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా జాలి గెరిటతో తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చల్ల నీళ్ళతో ఒకసారి వాష్ చేసి అవి కూడా నీళ్ళను వంపేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఫ్రెష్ కర్డ్ తీసుకొని ఇక్కడ ఫ్రెష్ కర్డ్ అయినా పర్లేదు, పుల్లటి పెరుగైనా పర్లేదండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు పసుపును వేసుకొని ఒక 10 పచ్చిమిర్చీలని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్‌లో. అది కూడా ఇందులోకి స్పైసీనెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆవపిండి అనేది వేసుకుందాము. మొత్తం ఒకేసారి మిక్స్ చేయట్లేదు నేను. చూసుకొని వేసుకుంటానండి. తర్వాత ఈ విధంగా పొట్లకాయలని గట్టిగా నీళ్ళని పిండేసి ఈ విధంగా వేసుకోవాలి. నీళ్ళనేది లేకుండా గట్టిగా ఈ విధంగా పిండేసుకోవాలి. పెరుగులోకి వేసేటప్పుడు పొడి పొడిగా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా గట్టిగా పిండి వీటిని పొడి పొడిగా పడేటట్టుగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళను మొత్తం తీసేసుకోండి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఈ విధంగా మొత్తం నీళ్ళని పిండేసి తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌లన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు, లేకపోతే ఆవపిండి సరిపోకపోతే ఆవపిండి వేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ కూడా చూసుకొని చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఇంకా మనం తీసుకున్న ఆవపిండి ఇంకొంచెం పడుతుంది. సో, మొత్తం ఇందులోకి యాడ్ చేసేసాను. కరెక్ట్‌గా నేను 2 టేబుల్ స్పూన్స్ వేసింది కరెక్ట్‌గా సరిపోయింది ఈ క్వాంటిటీకి. ఇప్పుడు కొంచెం చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ మన ఆవ పెట్టిన పెరుగు పచ్చడి రెడీ. సో, మీరు ఇంకో ప్రాసెస్‌లో కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. అండ్ ఫైనల్లీ ఇందులోకి నూనెలో కొన్ని పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, అదేవిధంగా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇందులోకి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆవాలు వేయకండి. మనం ఆల్రెడీ ఆవపిండి వేసాం కాబట్టి ఆవాలు వేయాల్సిన అవసరం లేదు. ఇలా పోపు పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పొద్దున ప్రిపేర్ చేసుకున్నారంటే ఈవినింగ్‌కి ఇది ఊరి ఆవఘాట్ అనేది చాలా బావుంటుంది. సో, ఇది ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ అనేది బాగొస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకే కాదండి, టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.